నమస్తే అందరికీ విష్ట వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది కొందరు కొత్తగా ఉన్న బండ్లే గాని కార్లే గాని కొన్నప్పుడు వాళ్ళ అభిమాన లీడర్ల తానికి దాన్ని తీసుకుపోతారు అన్నా నువ్వే చేసిన బండిని నువ్వే ఓపెనింగ్ చేయాలన్నా అని వాళ్ళ మీద పాయిరాన్ని సాటుకుంటారు కార్యకర్తల కోరికను కాదనలేక లీడర్లు కూడా బండ్లను ఓమలక అట్లట్లా తిప్పుకొని రౌండ్ వేసి వాళ్ళను ఖుషి చేస్తుంటారు అయితే ఎక్కువ మంది కార్యకర్తలు కొత్త కార్లో బుల్లెట్ బండ్లో అసంటి తీసుకుపోయి లీడర్లను నడుపుమంటారు కదా కానీ ఈడో కాడ ఓ ఆటో డ్రైవర్ అన్నా ఆటోని తీసుకుపోయి ఎమ్మెల్యేని నడుపుమన్నాడు అటెంకేమైందో మరి అన్నా నేను మీ అభిమాన అన్న ఓట్లప్పుడు నా తరపున 100 ఓట్లు వేయించిన అన్న ఇగో పర్సలో కూడా నీ ఫోటో ఉంటుందన్న అని కొంతమంది కార్యకర్తలు లీడర్ల మీద అభిమానం చూపిస్తుంటారు ఇక కార్యకర్తలు అట్లా చెప్తుంటే లీడర్లు నవ్వి సెల్ఫీ దిగి చెలో పోయి అంటారు ఇక కొంతమంది అయితే దగ్గర కూడా రానియరు అనుకోరి అది వేరే ముచ్చట కానీ ఈ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సార్ చూడురి ఆటో డ్రైవర్ అన్న వచ్చి అన్నా కొత్త ఆటో కొనుక్కున్నా నువ్వే బోనీ చేయాలి అని అన్నతోటి అనగానేగో నాని సార్ చూడురి ఇట్లా ఆటో నడిపి ఆటో డ్రైవర్ అయిపోయాడు కాసేపిగా కార్యకర్త కళ్ళల్లో సమరం చూస్తేందుకు ఎమ్మెల్యే నాని సారు ఆటో డ్రైవర్ అవడంటే చిన్నముచ్చట్న చెప్పురి సైకిల్ పార్టీ కార్యకర్త ఒక ఆయన బతుకుదెరువు కోసం ఆటో కొనుక్కున్నాడట ఇక తొలిసూరి నాని సార్ తోటే బోనీ చేపియాలనుకొని పట్టుబట్టిండట శ్రీనివాస మంగాపురం కాడ పెట్టిన కార్యానికి ఎమ్మెల్యే నాని సార్ వస్తున్నాడని తెలిసి ఆటోను అడిగి తోలుకపోయిండిగా అన్నా కొత్త ఆటో కొనుక్కున్న చూడన్నా ఎట్లున్నదో నువ్వే నడిపి బోనీ చేయన్నా అని అన్నాడట ఇక నాని సార్ కూడా డ్రైవర్ అన్నను ఎంబడున్న కార్యకర్తలను ఎక్కించుకొని గల్లీ పొంట ఓ రౌండ్ కొట్టొచ్చిండు ఇక ఎక్కువ కార్లలో తిరుగుతుంటాడు కదా ఇక ఆటో నడుపుడు కూడా నాని సార్కు బాగా నచ్చినట్టున్నది మంచిగా ఆటో నడిపి మురిసిండిగా ఇక ఆటో దిగినాక డ్రైవర్ అన్నకు 500 రూపాయలు ఇచ్చి బోనీ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పిండు ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడితే పులివర్తి నాని సార్కు పుట్టాడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టు అయిపోయింది పోరి వీడియోతోటి అప్పుడప్పుడు కలెక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రుల సొంటోళ్ళు సర్కార్ దవాఖాన్లు హాస్టళ్ళు స్కూళ్ళు అంగన్వాడీ కేంద్రాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు కదా పిల్లగాళ్ళకి పెట్టే ఫుడ్ మంచుకున్నదా లేదా అని సౌలతులు మంచుకున్నాయా లేవా అని చెక్ చేసి మంచిగా లేకుంటే వార్నింగ్ ఇచ్చి చక్కగా చేపిస్తారు కానీ అదేం దోనోళ్ళ సర్కార్ల గల్లపెట్టెలు నింపే మందు బాబులను ముప్పు తిప్పలు పెట్టే వైన్సులల్లో మాత్రం అస్సలు తనిఖీలు చేయరు వాళ్ళు అమ్మేది మంచి సర్కా కల్తీదా ఎంఆర్పీ రేట్లకే అమ్ముతుర్రా ఎక్కువ దండుకుంటుర్రా కస్టమర్లు కోరుకున్న బ్రాండ్లల్లా మందు బీర్లు దొరుకుతున్నాయా లేవా అని ఎవ్వరు పట్టించుకోరు కానిగో ఈ కలెక్టర్ సార్ చూడుర్రి తాగుబోతుల కష్టాలను తన సొంత కష్టాల లెక్క ఫీల్ అయి వైన్స్ల మీద ఇరుసుకపడి అరుచుకుండు అబ్బా ఇంత మంచోడు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ సవిన్ బన్సాల్ సారు మందు తాగేటోళ్ళ కష్టాలను సాధక బాధకాలను కనిపెట్టి స్వయంగా వాళ్ళ బాధలు ఆర్చి తీర్చేందుకు రంగంలో దిగిండిగో కస్టమర్ లెక్క వైన్ షాప్ కు పోయి మెక్డోవల్స్ విస్కీ ఇవ్వమని అడిగిండట అయితే అండర్ కవర్ల పోలీస్ లెక్క సీక్రెట్ గా వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ సార్ అని గుర్తుపట్టిన వైన్సోళ్ళు ఎప్పటోళ్ళనే మందుబాబుల తన దండుకున్నట్టే 660 రూపాయల బాటల్కు 680 రూపాయలు తీసుకొని 20 రూపాయలు ఎక్కువ దండుకున్నారట బాటల్ మీద రేట్ ఎంత ఉంది మీరెంత తీసుకున్నారని అడిగితే కచ్చా పెగ్గు కొట్టినట్టు కింద మీద అయ్యకుండా నీళ్లు నవ్విలిరట వైన్సోళ్ళు కథం సేమ్ మొన్న మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ లెక్కనే వైన్స్లకు పోయి ఏమేం బాటలు అమ్ముతున్నారు స్టాక్ ఎంత ఉంది మాలంతా మన తానే తయారైందేనా అని మొత్తం చెకింగ్ చేసి 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నందుకు 75,000 రూపాయల దండుగా రాపిచ్చిరట అక్కడ ఆబ్కారీ పోలీసులతోటి గిట్టనే ఇంకో 3-4 వైన్సులు తిరిగి ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ఎరుకైతుంది ఇదివరకు సంది తాగేటోళ్ళ తన రూపాయి ఎక్కువ తీసుకున్నారని ఎరుకైనా తాట దీత్తా అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిండట వైన్స్లోళ్లకు ఇక సారిట్లా వైన్స్ల మీద రైడింగ్ చేసుకుంటా కస్టమర్ల లెక్క స్వయంగా పైసలు పెట్టి మందుకొని మందుబాబుల మంచి చెడ్డలు అరుచుకుంటూ చూసి సాటి డెహ్రాడూన్ తాగుబోతు అన్నలంతా తన్మయత్వంతో తారీఫ్ చేసుడు పెట్టిరట సార్ను ఇన్నేళ్లకు మన గురించి ఆలోచించే ఒక మంచి మహానుభావుడు వస్తుంటే అధికారం వచ్చిండు కదా అని కొందరైతే ఆపుకోలేక ఆనంద బాష్పాలు కూడా గార్చిరట ఇదివరకు సంది ఎప్పుడు మందు తాగినా కలెక్టర్ సార్ కోసం ఓ 2 సుక్కలు రాలగొట్టి మరీ తాగవలసిందే అని మనుషులు అనుకున్నారట కానీ తాగేటోళ్లను టాక్స్ పేర్ల లెక్కనో నేరాలకు కేర్ ఆఫ్ లెక్కనో మత్తుకు బానిసలైన చీడపురుగుల లెక్కనో చూసే ఈ సమాజంలో వాళ్ళ బాధలను పట్టించుకునే ఇసంటి అధికారులు కూడా ఉండు గొప్ప ముచ్చటే కదా స్వీట్లు ఎక్కువ తిన్నా సుత ఎప్పుడో అప్పుడు ఓ కారం అచ్చుడు ఖాయం గట్నే టెక్నాలజీ ఎక్కువైన సుత నాశనం అవుడు ఖాయం టెక్నాలజీ మంచి కోసం కంటే చెడు కోసమే ఎక్కువ ఉపయోగపడుతుందో వల్ల ఏ ఊకో టెక్నాలజీ తోటి చాలా ఫాయిదా ఉంది అసలు ఆ టెక్నాలజీ లేకపోతే నువ్వు ఆడ కూసుండి వార్తలు చదివితే మేము ఈడ కూసుండి చూసేటోళ్ళమా చెప్పు
అని అంటారు కావచ్చు. కానీ యోగి ముచ్చట చూస్తే హావు టెక్నాలజీతోటి నష్టమే ఎక్కువ ఉన్నది అని మీరు కూడా అంటారు పక్క. ఈ అవ్వ పొద్దంతా పెయ్యంతా చెమటరాంగా చేతుల కష్టం చేస్తే మళ్ళీ 1వ తారీఖు వచ్చేదాకా చేతుల రూపాయి కూడా ఉంటలేదు. ఆలతానో ఈలతానో చేయి జాపి బదులు తీసుకున్నడే అవుతున్నది అని చాలా మంది రంది పడుతుంటారు. ఇసొంటోళ్ళ కష్టాన్ని కూడా కళ్ళు మూసి తెరిచే లోపట్నే గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారు కంప్యూటర్ వెనుక కట్కలొత్తుకుంటూ కూర్చున్న సైబర్ దొంగగాళ్ళు. నిన్న మొన్న పార్సిల్ వచ్చినాయి, అందులో డ్రగ్స్ ఉన్నాయి, పోలీస్ కేసు అయింది, దాంట్లో మీ పేరు తీయాలంటే పైసలు ఇవ్వరని బెదిరించి పైసలు గుంజేటోళ్ళు, లేకుంటే మీ అకౌంట్లో మిస్టేక్లో పడ్డాయి పైసలు మాకు కొట్టురని మత్పరిచ్చి కొట్టేసేటోళ్ళు, మీ అకౌంట్ వెరిఫై చేయాలని పైసలు ఊడిచేటోళ్ళు. ఇక అవన్నీ అవుట్డేటెడ్ అయినాయని ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్టులు అని సైబర్ మోసాలను కొత్త పుంతలు దొక్కిస్తున్నారు ఫాల్తుగాళ్ళు. ఈడొకడు అచ్చం పోలీస్ లెక్కనే బిల్డప్ ఇచ్చి ఒక ఆయనను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామనగో ఎట్లా బెదిరిస్తున్నాడో చూడు రే కాకి బట్టలు వేసుకొని. పోలీస్ అని నమ్మించేతందుకాగో వెనకపోంటి అంబేద్కర్ గాంధీ తాత ఫోటోలు కూడా పెట్టుకున్నాడు. నడిమిట్లా కానిస్టేబుల్ని పిలిచినట్టు పిలిచి ఆస్కార్ లెవెల్ యాక్టింగులు చేస్తుర్రు. ఇక ఇట్లా వీడియో కాల్ చేసి మీరు కేసులు ఇరికిర్రు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అనగానే గజగజ వణికిపోయి చేతులున్న సొమ్ములు అప్ప చెప్తారు అంటే ఆగమవుతారు. మరి చూసుకోరిగా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అడగంగానే అన్ని పుసపుస చెప్పొద్దు ఎవరికైనా అని అటు అన్ని రాష్ట్రాలలో పోలీసులు కూడా మొత్తుకుంటున్నారు. మరి ఇక అయినా కూడా జాగ్రత్త పడకపోతే మీ ఇష్టం. చలో ఇక ఇప్పుడు మన ఆస్థాన వార్తా పోషకులు గదేనోళ్ళ చోరకల శిఖామణుల వార్త చెప్పుకునే అయిందన్నట్టు ఇలా ఒక్క మడతల 2 దొంగతనాల వార్తలు చెప్పుకోవాల్సిందే. అందులోటి సిద్దిపేట సిటీలో ఉన్న నగల దుకాణంలో జరిగితే ఇంకోటి ఏపీ అల్లూరు జిల్లా సర్కార్ దవాఖానలో జరిగింది. ఇక వారి ఆ చోర కళాకారుల పర్ఫార్మెన్స్లు ఎట్లున్నాయో చూసేద్దాం. మొదలు సిద్దిపేట సిటీలున్న నయీం మియా నగల దుకాణంలో జరిగిన దొంగతనం ముచ్చట చూడుర్రి. ఇక ప్రివిలేజ్డ్ కస్టమర్లు వచ్చి కుర్చీలో కూర్చొని కాస్ట్లీ గోల్డ్ చైన్లు చూపెట్టమన్నాడట ఈ ఎర్రపూల సొక్క దొడుక్కొని వచ్చిన దొంగ సచ్చినోడు. చూస్తుంటే సిన్సియర్గానే కొడుతుంది కదా పిల్లగాడు అని ఆయన బంగారి గొలుసులున్న 2 ట్రేలను తీసి వాని ముంగట భోజనానికి పెట్టినట్టు పెట్టిండు. ఇక వాటిని తిర్రేసి మర్రేసి చూసినట్టు చేసుకుంటా దుకాణ పైన ఒక పెట్టె తీసుకొని షోకేస్లో పెడదామని ఉల్టా ఇటు మర్రంగానే కథం ట్రే అందుకొని తుర్రున ఎట్లా చంపాయింటో చూడువాడు. అయిపోయి అందుకొని అవతల పడ్డాక అప్పుడు సోయికొచ్చి ఆయన వెనక వీళ్ళూరు కూడా పెట్టిర్రు. సన్నగా చీపురు పుల్లోలే ఉండువాడు. చూస్తుండగా నవ్వుపడకుండా మాయమేయండు. మరి ఎరుకున్నోడేనో కొత్తోడో కానీ దొంగలు చేయబట్టి నగల షాపులకైతే నానా తిప్పలు వస్తున్నాయి. పో అన్లింత ఇన్లింత అన్నట్టు లాభాలు పోగేసుకుందామని చూసుకుంటా కూర్చుంటే అసలుకే ఎసరు పెట్టబట్టి ఈ దొంగోళ్ళు. బంగారం మంచిదా కాదా అని చెకింగ్ చేయొచ్చినట్టు మనుషులు మంచోళ్ళైనా దొంగోళ్ళ అని గుర్తుపట్టే మిషన్లు ఏమైనా తెచ్చుకుంటేనే నడుపుతట్టుంది వీళ్ళ ఎవ్వరం. ఇక అదట్లుందా. ఇక అల్లూరు జిల్లా పాడేరు సర్కార్ దవాఖానలో సెల్ ఫోన్ దొంగల పర్ఫార్మెన్స్ చూడు. అద్దుమరాత్రి 1:15 కొట్టంగా చెద్దర్లు కప్పుకొని గద్ద లెక్క దూరి మెల్లగా జంగవిల్లు లెక్క అడుగులు అడిగేసుకుంటా పేషెంట్లు వాళ్ళ ఇంటొచ్చిన వాళ్ళ బెడ్ల చుట్టూ తిరుగుకుంటా సెల్ ఫోన్లు పర్సులు అన్ని మాయం చేసిర్రు ఈ 2 ముదురు దొంగగాళ్ళు. ఇక గీవిడ్ చూడు ఎంత కంతి ఆసర అనుకున్నట్టుండు. టోపీని కూడా ఇడవకుండా నెత్తికి పెట్టుకపోయిండు. పోత బయటున్న ఆటోలకెళ్ళి ఏదో కొట్టేసుకుంటా పోయినట్టుండు చూడు. కానీ ఏం మోపైర్రమ్మా ఈ దొంగోళ్ళు. ఇక్కడ ఉన్నారు అక్కడ లేరన్నది ఏం లేకుండా అంతటా అన్నిట్లా మోపైర్రు ఈ చోరవీర శూరులు. సర్వరోగ నివారణి జిందా తిల్స్మాత్ అన్నట్టు సకల నేరాలు ఘోరాలు దొంగతనాలు రోడ్డు ప్రమాదాలకు సాక్ష్యాల కోసం సీసీ కెమెరాలే ఎక్కడబడుతున్నాయి ఈ నడుమ. ఆగా చూడరాదుర్రీ ఇప్పటిదాకా ఇండ్లలోనో షాపులలోనో బ్యాంకులు ఏటీఎం సెంటర్లలోనో పెట్టుకుందరు సీసీ కెమెరాలను. కానీ ఇప్పుడు పంట పొలాల కాడ కావలికి పెడుతున్నారంటే చూడు రోన్లా సీసీ కెమెరాలకు ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందో. పొలాల పొంటి దొంగలు పడుతున్నారని సీసీ కెమెరాలు ఫిట్ చేయించారట ఈ ఊరోళ్ళు. చూడు పారి ఏన్నో. ఇక చూసిర్రా సీసీ కెమెరాలను ఏడబెట్టిర్రు. ఊరవతల పొలాల నడుమున్న తంబాలకు ఫిట్ చేపించిర్రు ఈ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం ఊరి రైతులు. మరి ఈ పొలాల పంటి ఏముంటుందని పెట్టిర్రో అని అంటారా. మోటార్లు కరెంటు వైర్లను కొట్టేస్తున్నారట దిక్కుమల్ల దొంగోలి నడమ. పక్క పంటున్న కూడబెల్లి వాగుల మోటార్లు పెట్టుకొని పొలాలకు నీళ్లు వారించుకుంటారట వీళ్ళంతా. ఆ కరెంటు మోటార్ల మీద దొంగల కళ్ళు పడ్డట్టున్నాయి. రాత్రిపూట వచ్చి మోటార్లు వైర్లు అన్నీ ఉడవిక్కపోతున్నారట. అవేమో కొంటపోయి ఇంట్లో దాచిపెట్టుకునే వస్తువులు కాదా, అవి లేకుంటేనేమో నడవదా, ఉంచితేనేమో దొంగలు కొట్టేయబట్టి అని గీ ఉపాయం కట్టిరట. ఆ రైతుల మోటార్లు కేబుల్ వైర్లు ఏ వైరు దొరికితే ఆ వైరు కోసుకుపోవడం దొంగతనం బాగా జరిగింది. అందరం రైతులం కలిసి తలా కొన్ని డబ్బులు వేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. 2 కెమెరాలు పెట్టిన సోలార్. ఆ సీసీ కెమెరాలు బిగించిన నుంచి మా దగ్గర దొంగతనాలు
తక్కువైపోయినాయి. ఎట్లా పెట్టి ఆ దొంగలను దొరకబట్టాలని పోతవాయింది ఖర్చైన మంచిదని తలా ఇన్ని పైసలు పోగేసి 45,000 ఖర్చు పెట్టి సోలార్ సిస్టమ్ తో నడిచే సీసీ కెమెరాలు పెట్టించిరట. ఐడియా మంచిగానే ఉంది కానీ మొక్కలకు ముసుగులు కట్టుకొని చీకట్లు వస్తే సీసీ కెమెరాలలో ఏం కానొస్తుంది, కొట్టేసినాక కెమెరాలలో రికార్డ్ అయిన సినిమా చూసి చేసేది ఏముంటది అని అనిపిస్తుందిలే. అయితే చీకట్లో ఇవ్వాలన్న అటుకీలు వస్తే సైరన్ మోత మోగి రైతుల సెల్ ఫోన్లకు అలర్ట్ వస్తుందట. ఇక అట్లయితే దగ్గర పంటున్న రైతులు వెంటనే ఉరికొచ్చి దొరకబట్టచ్చు అని ప్లాన్ అట. చూడాలి మరి వీళ్ళ సీసీ కెమెరాల ఐడియా వర్కౌట్ అవుతుందా, దొంగలదే అప్పర్ హ్యాండ్ అవుతుందా మళ్ళా అనేది. కానీ దొంగల కంటే నలుసు లెక్కనే తయారైనాయి సీసీ కెమెరాలు అయితే. పిల్లారులు ఇవ్వగానే ఎంత తిట్టుకుంటున్నారో, మా ప్రొఫెషన్ కు పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఈ సీసీ కెమెరాలు అడ్డం పడుతున్నాయని కదా. అవోళ్ళ 4 ఏళ్ల కింద కరోనా వచ్చిన కొత్తలో ఎట్లుండనో యాదుకుందా మీకు? రాష్ట్రాల నడుమ, జిల్లాల నడుమ, ఊర్ల నడుమ ఎక్కడ చూసినా సడకులన్నీ బ్యారికేడ్లతోటి బంద్ పెట్టి ఎమర్జెన్సీ పనుల మీద పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు జ్వరం ఉన్నదా లేదా, మాస్కులు మంచిగా పెట్టుకున్నారా లేదా, అసలు ఎటుకెళ్ళొచ్చిర్రు ఎటు పోతుర్రు అని ఇట్లా మొత్తం అరుచుకొని పంపిద్దురు. ఇక ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు మాయదారి మంకీ పాక్స్ రోగం చేపట్టి గసొంటి సీనే ఊపిస్తుందో వల్ల కేరళ తమిళనాడు బార్డర్లా. బండిని మనిషిని జల్లడ పట్టినట్టే జరం మీటర్ నొసళ్ళ కాడ పెట్టి నొక్కి చూసి చెకింగ్ ఎట్లా చేస్తున్నారో చూడు. కేరళ రాష్ట్రంలో 2వ మంకీ పాక్స్ కేసు బయటపడ్డది కదా మొన్న. అరబ్ దేశంకి వచ్చిన 38 ఏళ్ళ ఒక మనిషికి పాజిటివ్ అంది వెళ్ళిందట. మొదటి కేసు ఏమో 10 రోజుల కిందట ఆఫ్రికాకి వెళ్ళి ఢిల్లీకి వచ్చిన ఆయనకు బయటపడ్డది. ఇక నిన్నటి సంది కేరళకి వెళ్ళి కన్యాకుమారి మీదంగా తమిళనాడుకు వస్తున్న బండ్లను బార్డర్లు ఆపేసి చెకింగ్ ఎత్తున్నారు తమిళనాడు వైద్య శాఖ వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఓదికు నిఫా వైరస్ కూడా మోపైందట. పాజిటివ్ వచ్చిన పేషెంట్ను కలిసిన 250 మంది ప్రైమరీ కాంటాక్ట్ మనుషులందరినీ ఐసోలేషన్లో పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారట. గటనే ఇంకెవరికన్నా లక్షణాలు కానొస్తాయేమో చెప్పలేము. ఇటుకేలొట్టొచ్చి ఎవరికి అంటుకుంటుందో ఆయనతో కరోనా అప్పుడు చేసినట్టు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బదులు ముందే పగలంగుంటే బెటర్ కదా అని ఇట్లా బార్డర్లో మెడికల్ క్యాంపులు పెట్టి టెస్టులు చేస్తున్నారట. అయితే ఈ వైరస్ కరోనా అంత డేంజర్ అయితే కాదంటుర్రు, దానంత స్పీడ్గా మందికి అంటదట. అయినా సరే ఎందుకన్నా మంచిదని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు డాక్టర్లు, సైంటిస్టులు. ఆల్రెడీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారట ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా. కానీ ఏం వైరస్లు మోపైతున్నాయమ్మా మనుషుల పానాలకైతే. పొద్దున్నాక బడికి పోనరా పిల్లగాళ్ళారా అంటే నేను పోను అని మొండేశం వేస్తారు. బడికి ఎట్లా డుమా కొట్టాలనా అని ప్లాన్లు వేస్తారు. అమ్మ మస్తు కడుపు నొస్తుందమ్మా, కాళ్ళు నొస్తున్నాయమ్మా అని శేఖలు పడుతుంటారు. బడికి కొట్టేదందుకు ఎన్ని ప్లాన్లు వేయాలనో అన్న పంచవర్ష ప్రణాళికలు అన్నీ అమలు చేస్తుంటారు. కానీ గీడో కాడ బడోళ్ళు మాత్రం పొద్దున్నాక కాదు పొద్దు పోయినాక పిల్లగాళ్ళను బడికి రమ్మన్నారట. మరి ఎందుకో? వీళ్ళేంద్రో అన్ని లైట్లు బంద్ చేసుకునేమో దీపాలంటూ పెట్టించి పిల్లగాళ్ళని రాత్రిపూట బడికి రమ్మని బయట కూర్చోబెట్టి ఏం చేస్తుర్రు వీళ్ళు అని పరిశాన్ అవుతుర్లే. అయితే అసలు ముచ్చట తెలిస్తే ఈ సార్లను వారేవా ఉండాల్సిన వాళ్ళే మీరు అని అంటారు. పున్నమైంది కదా, ఇక కరెంటు లైట్లు బంద్ చేసి దీపం ఒత్తులు ముట్టించి ఇక పున్నం ఎన్నెల్లా పిల్లగాళ్ళతోటి జాగారం చేపించారు టీచర్లు. ఎందుకటనంటే పిల్లగాళ్ళకు చిన్నప్పటి సందే ప్రకృతి మీద ప్రేమను పెంచాలని ఇట్లా చేసిరట. చిన్ననాటి నుంచే పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమ, ఆదరాభిమానాలను పెంపొందించాలని. చాలా మటుకు పున్నం అప్పుడే ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తాయి, దానికి సైన్స్కున్న సంబంధం ఏందని పిల్లగాళ్లను ఎన్నెల్లా కూర్చోబెట్టి సైన్స్ పాఠాలు బోధించారు. ఇక పంచభూతాలైన అగ్ని, భూమి, నీళ్లు, ఆకాశం, గాలి ఇట్లా ప్రకృతి మనకి ఇచ్చిన వరాలు. ప్రకృతి చల్లగా ఉంటేనే మనం అంతా చల్లగా బతుకుతామని చెప్పి చెట్లను మొక్కి ఇచ్చిర్రు. ఇక ఇట్లా నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉన్న బడోలు చేసిన ఈ కార్యాన్ని చూసి పిల్లలే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా తారీఫ్ చేస్తురట. పిల్లగాళ్ళకు ప్రకృతి పాఠాలు చెప్పుడే కాదు అందులో ఉన్న సైన్స్ను కూడా చెప్పి అలాంటి జ్ఞానవంతులను తయారు చేస్తున్నారని మెచ్చుకున్నారట. ఇవి అతి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9.